ఆయనకి ఉరి తీసినటువంటి చంపినటువంటి ఒక చిహ్నం, చంపిన చిహ్నాన్ని తీసుకుని వచ్చి ఇంటికి పెట్టుకోండి. అదే కదా గొర్రెలు మీకే. బిల్ల పంతులు పల్ల పార్వతి కాంబినేషన్ బాగుంది. ఏంటి పంతులు, యేసుని చంపిన సిలువుని ఇంట్లో పెట్టుకుంటున్నారని కామెడీ చేస్తున్నావు? మీరు గుళ్ళోని మెడలోని శివుడి అంగం పార్వతి యోని కలిసిన లింగాన్ని పెట్టుకోవడం భక్తి, మా పాపాలు విమోచించడానికి మా ప్రభువు చేసిన త్యాగానికి గుర్తుగా సిలువ ఇంట్లో పెట్టుకోవడం బుద్ధిలేని తనమునా? మేము సిలువని పూజించంరా, మీరే అంగాలకు యోనులకు అభిషేకం చేస్తూ పూజిస్తారు. పార్వతక్క, సిలువంటే అంత కామెడీగా నవ్వావేంటి? అవునులే, అంగాలకి అభిషేకాలు చేసి లింగాలకి పూజలు చేసే నీకు సిలువ వెర్రిగానే ఉంటుంది. కంగారు పడకండి, పోయిన తర్వాత మీకు పాతాళమే.